ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం 2వ శ్రావణ శుక్రవారం రోజునే ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం మొదటి వారంతో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు, రాఖీ పండుగ, శ్రావణ పౌర్ణమి, నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, శ్రీ వినాయక చవితి లాంటి పండుగలు పర్వదినాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇంతటి పర్వదినాలు కలిగినటువంటి ఈ మాసములో ప్రజలందరూ కూడా భక్తి ప్రపత్తులతో కాలం గడిపేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక గ్రహాల స్థితికి వస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే శుక్ర భగవానుడు ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఇక కుజుడు ఆగస్టు మాసమంతా కన్యా రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అలాగే బుధగ్రహం కూడా కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా సంచరిస్తాడు. గురువు ఎలాగో మిథున రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. 2025 ఆగస్టు మాసంలో సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 3 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. మిగతా 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇది గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ప్రతికూలంగా గ్రహాలు ఉండే సమయంలో మౌనం పాటించండి, భగవంతుని మీద భారం వేయండి. రుణాలు తీర్చుకుంటూ ముందుకు సాగడం వల్ల మీరు ప్రశాంత వాతావరణాన్ని అందుకోగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ సింహరాశి వారికి లాభములో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు. అనుకోకుండా ఒక నూతన లాభాన్ని కానీ అవకాశాన్ని కానీ సమాజంలో పేరుని కానీ తెచ్చుకోగలుగుతారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభములో అనగా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రకంగా మిథున రాశిలో 11వ భావములో శుక్ర సంచారం, అలాగే ఆగస్టు 20 తర్వాత వ్యయములో కర్కాటక రాశిలో శుక్ర సంచారం మీకు స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడిపే వాతావరణాన్ని కల్పిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక సంతోష పరిణామం చోటు చేసుకుంటుంది. ఇక వ్యయములో చంద్రుడు జన్మరాశిలో అనగా సింహరాశిలో, తృతీయములో అనగా తులారాశిలో, షష్టమములో అనగా మకర రాశిలో, సప్తమములో అనగా కుంభరాశిలో, ఇలాగే దశమ లాభరాశుల్లో సంచరించేటప్పుడు కాస్త మనశ్శాంతిని ప్రసాదించే వాతావరణం కనిపిస్తుంది. మరి గురువు శుక్రుడు ఆయా సందర్భాల్లో చంద్రుడు మీకు కాస్త సుఫలితాలను అందించే వాతావరణం సింహరాశి వారికి ఆగస్టు నెలలో ఉంది. ఇక మిగిలిన గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో భాగంగా సింహ రాశ్యాధిపతి అనగా మీ రాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల వ్యయములో కర్కాటక రాశిలోను ఆ తర్వాత జన్మరాశిలో అనగా సింహరాశిలో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు, ప్రయాణాలు, స్థానచలనాలు కాస్త ఇబ్బందిగా ఉంటాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయంలో కన్యా రాశిలో ఈ నెలంతా సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కలహాలకు అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా వ్యయములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి నష్టాలు ఏర్పడతాయి. వ్యాపారపరమైనటువంటి నష్టాలు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, శ్రమ మాత్రమే మిగులుతుంది. షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, జనాలతో అపార్థాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు నిరాశని కలిగిస్తాయి. చాలా పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. సప్తమంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల ఎదుటివారి యొక్క అంచనాలు అధికమవుతాయి. దురాశ పనులతో కలిసి తిరగాల్సి ఉంటుంది. వారి దురాశను నెరవేర్చలేక మీరు ఇబ్బందులు పడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 ఆగస్టు మాసానికి గాను సింహరాశి వారు జన్మరాశిలో కేతు సంచారం నుంచి బయటపడడానికి, సప్తమములో రాహు సంచారం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అష్టమ శని దోషం ఉంది కనుక ఈశ్వర స్వామి దర్శనం లేక శనీశ్వర దర్శనం మీకు సుఫలితాలను అందిస్తుంది. వ్యయములో బుధ సంచారం ఉంది కనుక బుధవారం రోజు శ్రీ సీతారామచంద్రమూర్తిని కానీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ దర్శించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. ద్వితీయంలో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన,
సుబ్రహ్మణ్యాష్టక పారాయణము, కందిపప్పు దానం మీకు సుఫలితాలను అందిస్తుంది. జన్మరాశిలో రవి సంచారం ఉంది కనుక ప్రతినిత్యం ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల కాస్త ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు.